నమస్కారం. నేను మొహమ్మద్ సాద్ అలీ, ఫిజికల్ సైన్స్ టీచర్, సిద్దిపేట డిస్ట్రిక్ట్. సింపుల్ టాస్క్ గ్రేట్ కాన్సెప్ట్. చిన్న పనులతో గొప్ప గొప్ప భావాల గురించి తెలుసుకుందాం. ఘర్షణ. మన నిత్య జీవితంలో ఘర్షణ లేకుండా ఉండలేం. ఘర్షణ అనేది చాలా అవసరం. అలాగే ఘర్షణ వల్ల లాభాలున్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. ఘర్షణ లేకుంటే నడవలేము. అలాగే ఘర్షణ వల్ల యంత్రాలు అరిగిపోతుంటాయి. మరి ఘర్షణ గురించి తెలుసుకోవాలి అంటే ఒక ఉప్పు కాగితాల ద్వారా విద్యార్థులకు విభిన్న తలాలలో గరుకు తలం పైన ఘర్షణ ఎక్కువగా ఉంటుంది, నునుపైన తలంలో ఘర్షణ తక్కువగా ఉంటుందనే అంశాన్ని సులభంగా చెప్పవచ్చు. చూద్దామా? 2 ఉప్పు కాగితాలని తీసుకోండి. ఇక్కడ ఏదైతే గరుకుతలం ఉంటుందో అక్కడ 2 ఉప్పు వాటిని దగ్గరగా పెట్టి కొంత బలంతో దీని పైన బలాన్ని ఉపయోగించి వీటిని జరిపే ప్రయత్నం చేయండి. సాధ్యం కాదు. ఎందుకు? ఇక్కడ ఘర్షణ అనేది గరిష్టంగా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇవి 2 గరుకుతలాలు కాబట్టి ఘర్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు గమనించండి, ఒకవైపు ఘర్షణ తలము ఎక్కువగా ఉండే సమతలం, రెండోది ఘర్షణ తక్కువగా ఉండే నునుపైన తలం. ఈ రెండింటిని తీసుకొని కొంత బలాన్ని ఉపయోగించినప్పుడు ఇవి సులభంగా ఒకదానికొకటి సాపేక్ష చలనంలో ఉంటాయి. గమనించండి, ఇక్కడ 2 నునుపైన తలాల్ని తీసుకున్నప్పుడు వాటి మధ్య తక్కువ బలం ద్వారా ఘర్షణ అనేది సులభంగా తగ్గిపోతుంది. దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు అంటే గరుకైన తలంపైన ఘర్షణ గరిష్టంగా ఉంటుంది, నునుపైన తలాలపైన ఘర్షణ అత్యల్పంగా ఉంటుంది. అలాగే గరుకు మరియు నునుపైన తలంపైన ఘర్షణ మధ్యస్థంగా ఉంటుందనే అంశాన్ని సులభంగా విద్యార్థులకు చెప్పవచ్చు. అలాగే ఇదే ఘర్షణను ఉపయోగించి మనము మరి ఒక ప్రయోగాన్ని కూడా విద్యార్థులకు చూపవచ్చు. ఒక బాటిల్, అందులో ఇసుక కానీ బియ్యాన్ని కానీ తీసుకొని ఇందులో పెన్సిల్ని మనం పెట్టినట్టయితే సులభంగా పైకి లేపవచ్చు. ఇదేనా సాధ్యమైంది అంటే పెన్సిల్ని కొంత బలంతో ఇందులో నెట్టినప్పుడు ఈ లోపలుండే పదార్థానికి పెన్సిల్కి మధ్య ఘర్షణ బలం అనేది ఉంటుంది. ఆ ఘర్షణ ఎంత ఎక్కువగా ఉంటుందంటే మనం సులభంగా ఈ పెన్సిల్ ద్వారా ఈ బాటిల్ని, బియ్యంతో నింపిన బాటిల్ని సులభంగా పైకి లేపవచ్చు. ఇది ఘర్షణతోనే సాధ్యమైంది. ఈ అంశాల ద్వారా విద్యార్థులకు సులభంగా ఘర్షణ గురించి చెప్పవచ్చు. మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. ధన్యవాదాలు.